హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ గురు. సో ఫస్ట్ ఒక విషయం చెప్తాను. ఈ వీడియో చేసే ముందు నాకు కూడా చేయాలా వద్దా అని ఒక డౌట్ ఉండే. ఎందుకు అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో మనకి అంటే 100% నాలెడ్జ్ లేదు. చెప్పాలా వద్దా అనే చాలా డౌట్ ఉండే. అవసరమా మనకు తెలియకుండా చెప్పడం అని. కానీ పర్లేదు, మనకు తెలిసింది చెప్దాము, అట్లీస్ట్ వాళ్ళు మోడిఫికేషన్ చేసుకుంటారు, కొంచెం తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ ఈ వీడియో కన్నా ముందు చూడాలి అనుకుంటే అఖిల్ బుద్ధి సార్ వీడియో చూడండి. ఆ వీడియో చూసాక అందులో ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి అనిపిస్తే అప్పుడు ఈ వీడియో చూడండి. ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి మాత్రమే. సో ఈ ఫస్ట్ 40 days ఉంది. సో ఎవరైతే అసలు చదవలేదు, అంటే చదివినా అంత రివైజ్ చేయలేదు, అక్కడక్కడ చదివి వదిలేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ మినిట్లో రివిజన్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది ఈ 40 daysలో. సో ఫస్ట్ స్కోరింగ్. సో నార్మల్గా అందరికి తెలుసు, కొన్ని స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయి లైక్ మేజర్వి, అండ్ మిగిలిన అంటే కట్ ఆఫ్ దాటేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు అనేవి ఉంటాయని. సో వాటికి సంబంధించిన వరకు అవి నేను చెప్తాను. సో ఫస్ట్ స్కోరింగ్ కరెంట్ అఫైర్స్, తర్వాత తెలంగాణ పాలసీస్, తర్వాత తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, టీఎస్పీఎస్సీ పీవైక్యూ పేపర్స్, యూపీఎస్సీ పీవైక్యూ పేపర్స్, టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్ అండ్ యాప్టిట్యూడ్. సో మీరు అనుకోవచ్చు అసలు సంబంధమే లేకుండా చెప్పింది తిను అని. సో చెప్తాను. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అనుకున్నాం కదా, కరెంట్ అఫైర్స్ని 2 partsగా డివైడ్ చేశాను. లైక్ తెలంగాణ, ఇంకొక సైడ్ అదర్ దాన్ తెలంగాణ అని. తెలంగాణకి కంప్లీట్గా నేను రిఫర్ చేసేది తెలంగాణ టుడే. అది ఏ టెస్ట్ సిరీసో లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది కాదు, సేమ్ న్యూస్ పేపర్ లానే, కానీ తెలంగాణ రిలేటెడ్ అన్ని ఆర్టికల్స్ అందులో దొరుకుతున్నాయి. నేను మిగిలిన ఆల్మోస్ట్ 7 వరకు ఇన్స్టిట్యూట్ వాళ్ళది లైక్ అలా అన్నీ వెతికాను, చూశాను, చదివాను, కానీ నాకు అంత హెల్ప్ అయింది అనిపించలేదు. సో అందుకని నేను దీనికే స్టిక్ అయ్యాను. కొంచెం బర్డెన్ ఉంటుంది, ఎందుకంటే ఆర్టికల్స్ అన్నీ స్కిమ్ చేస్తూ చదవాలి కాబట్టి, కానీ నాకు ఇదే హెల్ప్ అయింది అనిపించింది తెలంగాణ టుడే. సో ఏవి హెల్ప్ అవ్వలేదు చెప్పకూడదు కాబట్టి చెప్పను. సో ఎవరైనా రిఫర్ చేయాలనుకుంటే రిఫర్ చేయొచ్చు, టైం లేదు అనుకుంటే మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళతో వెళ్ళొచ్చు. కాకపోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఎందుకు నాకేం నచ్చలేదు అన్నానంటే, సపోజ్ 30 టాపిక్స్ ఉంటే వాళ్ళు ఒక 10 ప్రజెంట్ చేస్తున్నారు, మిగతా 20 అందులో కనపడవు అనమాట. సో లాస్ట్ మినిట్ చదువుతున్నారు మీరు, కాబట్టి అన్నీ చదవడం బెటర్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూ కరెంట్ అఫైర్స్ అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ అదర్ దాన్ టీజీ అన్నాను. సో అదర్ దాన్ టీజీ అన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది నాకు సైన్స్ అండ్ టెక్ మేజర్ పార్ట్ అనమాట మనకి క్వశ్చన్ పేపర్లో. అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐఆర్ అంటే మీరు యూపీఎస్సీ లాగా వెళ్ళక్కర్లేదు, లైక్ మేజర్ ఆర్గనైజేషన్స్ కానీ అట్లా, అండ్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అలా జరుగుతాయి కదా ఇంటర్నేషనల్ వ్యూలో, అలాంటివి అనమాట. రిపోర్ట్స్ అండ్ ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్, డిఫెన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ లైక్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ ఇవి. సో సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అండ్ ఐఐటీస్ ఇన్వెన్షన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలిటీ అండ్ అదర్ స్టేట్ పాలసీస్ అండ్ ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నా కొత్త పాలసీస్ ఇన్వెంట్ చేసిన అట్లా. అండ్ పాలిటీ అంటే మీరు అనొచ్చు పాలిటీ అనేది ఒక సబ్జెక్ట్ లాగా కదా అని. సపోజ్ మీరు పాలిటీ చదవలేదు ఇంతవరకు, కానీ ఇప్పుడు అటెంప్ట్ చేయాలనుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్లో కరెంట్ అఫైర్స్ బేస్ మీదనే వస్తాయని నేను చూసినంత వరకు అర్థమైంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, పాలిటీలో కరెంట్ అఫైర్స్లో సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరిగింది రీసెంట్గా. సో దాని గురించి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంతవరకే చదివి వదిలేయకుండా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్స్ ఉంటాయి లైక్ ఏ ఆర్టికల్ 147 నుండి ఎక్కడి దాకా కవర్ అయినాయి, ఏ కింద, అండ్ దానికి ఏం పవర్స్ ఉన్నాయి. సో అవన్నీ నేర్చుకుంటే ఆల్మోస్ట్ కవర్ అవుతుంది కదా. సో దానిలో అట్లీస్ట్ 50% ఆఫ్ పాలిటీ కవర్ అవుతుంది మీరు కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తే అని నా ఒపీనియన్. అండ్ ఎప్పటిదాకా కవర్ చేయాలి అంటే అట్లీస్ట్ 1 year ట్రై చేయండి, అంటే లాస్ట్ ఇయర్ జూన్ నుండి ట్రై చేయండి. ఎందుకు అంటే మీరు సోల్లీ రిలే అయ్యేది దీని మీదనే కాబట్టి. అని మీరు అనొచ్చు ఆల్మోస్ట్ 10 చెప్పారు ఎన్ని చదవాలా అని. సో సైన్స్ అండ్ టెక్, సో వీటన్నిటి మీద ఈ తెలంగాణ టుడే వీటన్నిటి మీద మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ కవర్ అవుతుంది అనే ఒపీనియన్ తోటి నేను ఇన్ని టాపిక్స్ చెప్పాను అనమాట. అండ్ ఇందులో ఏదైనా టఫెస్ట్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఈజీగానే ఉంటుంది, డిఫెన్స్ ఈజీగా ఉంటుంది, రిపోర్ట్స్ ఈజీగానే ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి, ఐఆర్ ఈజీగా ఉంటుంది. ఏదైనా కష్టంగా ఉంటుందంటే అందులో 3 టాపిక్స్ కష్టంగా ఉంటాయి. ఒకటి సైన్స్ అండ్ టెక్, ఒకటి పాలిటీ,
ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. గవర్నమెంట్ స్కీమ్స్ ఎందుకు కష్టంగా అంటే చాలా స్కీమ్స్ కవర్ చేయాలి. లేదు ఒక 2-3 మార్క్స్ కోసం. కానీ మనం చదివేది లాస్ట్ మినిట్ కాబట్టి అది ఆ 2-3 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చదవమన్నాను. కాకపోతే మెజారిటీ ఓన్లీ న్యూస్లో ఉన్నవే ఎక్కువ అడుగుతారు. సో అందుకని అలా చెప్పానన్నమాట. సో దీనికి కవరింగ్ వచ్చేసి అడ్డా 247 ట్రై చేయండి. లేదు మీరు దీని వైపు వెళ్తారనుకుంటే ఇక్కడ ఏం కవర్ అవ్వవో చెప్తాను. డిఫెన్స్ రిలేటెడ్ ఎక్కువ కవర్ అవ్వవు. అండ్ అదర్ స్టేట్స్లో ఏమైనా జరుగుతుంది అంటే ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటేనే వీళ్ళు కవర్ చేస్తారు, లేకపోతే కవర్ చేయరనమాట. సో ఇలా చిన్న చిన్నవి కొన్ని వీళ్ళు మిస్ చేస్తారు, ఎందుకంటే యూపీఎస్సీ అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడగదు కాబట్టి. అందుకని అడ్డా 247 రాశాను. అడ్డా 247 కాకపోతే అడ్డా 247 స్కిప్ చేసేవేంటో చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ అని చెప్పాను. అలాంటప్పుడు సుప్రీంకోర్టు గురించి అక్కడ జరిగిన ఈవెంట్ గురించే అడ్డా 247 ఆర్టికల్స్లో కవర్ చేస్తుంది. కానీ దాని ఆర్టికల్స్ ఏంటి, అందులో ఏమేమి ఇంపార్టెంట్, లైక్ ప్రీవియస్ జడ్జ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి ఎకనామీ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కవర్ చేయదనమాట, హిస్టరీ రిలేటెడ్ కానీ. సో అలాంటప్పుడు నా ఒపీనియన్ అయితే అడ్డా 247లో ఇందులో ఉన్న ఇంపార్టెంట్వి కవర్ చేసి మెజారిటీ లైక్ పాలిటీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ ఇలాంటి వాటి కోసం విజన్ పీటీ 365 అండ్ విజన్ ఐఏఎస్ మ్యాగజైన్ పీటీ 365 లాస్ట్ ఇయర్ వరకే ఉంది, లైక్ December 2023, అండ్ ఇది Jan 2024 నుంచి మే వరకు చదవండి. సో దీనివల్ల ఇలా కవర్ అవుతాయి. అండ్ ఇందులో చాలా స్కిప్ చేసే ఉంటాయి, ఎందుకంటే యూపీఎస్సీ రిలేటెడ్లో వీళ్ళు పేపర్ మ్యాగజైన్ తయారు చేస్తారు కాబట్టి ఇంపార్టెంట్వి స్కిప్ చేసుకుంటూ చదవండి. నెక్స్ట్ వచ్చేసి 4th and 5th టాపిక్. అది ఫస్ట్ టాపిక్ అయిపోయాక నెక్స్ట్ పాలసీస్. సో తెలంగాణ పాలసీస్ కూడా మేబీ 1 or 2 or 3 క్వశ్చన్స్ రావచ్చు. 1, 2, 3 అంతకు మించి ఎక్కువ రావనుకుంటా. కాకపోతే ఆల్రెడీ చెప్పాను, మనం డిపెండ్ అయ్యేది దీని మీద కాబట్టి మేజర్లీ 3 to 4 పాలసీస్ కవర్ చేసినా మీరు 20 daysలో కవర్ చేసేయచ్చు. అండ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మెజారిటీ ఆఫ్ ద పార్ట్. సో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదువుతున్నప్పుడు టీఎస్ పాలసీస్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేస్తారు, జాగ్రఫీ గురించి మెన్షన్ చేస్తారు, సెన్సస్ గురించి మెన్షన్ చేస్తారు. సో ఇలా చాలా టాపిక్స్ కవర్ అవుతాయి అనే ఉద్దేశంతో. అండ్ ఇది ఒక 273 or somewhere పేజెస్ ఉన్నాయి. ఈ 20 daysలో 15 pages per day చదివితే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కంప్లీట్ అవుతుంది మీది. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ పీవైక్యూ అండ్ యూపీఎస్సీ పీవైక్యూ. సో ఇప్పుడు చెప్తాను. టీఎస్పీఎస్సీ పీవైక్యూ అండ్ యూపీఎస్సీ పీవైక్యూలో కేర్ఫుల్గా అనలైజ్ చేయండి. సపోజ్ మీ టీఎస్పీఎస్సీ పీవైక్యూ చదువుతున్నారనుకోండి, తెలంగాణ జాగ్రఫీ కవర్ అవుతుంది. లైక్ అది చదువుతున్నప్పుడు కొత్త డిస్ట్రిక్ట్స్ కానీ వాటి గురించి కానీ తెలంగాణ పాలసీస్ వస్తాయి, తెలంగాణ హిస్టరీ వస్తుంది, ఆర్ట్ అండ్ కల్చర్ వస్తుంది, బుక్స్ అండ్ ఆథర్స్, మ్యాగజైన్స్, లిటరేచర్, కాకతీయస్ టైంలో కానీ లేకపోతే విష్ణుకుండియన్స్ టైంలో కానీ లేకపోతే ఇలా చాలా ఆర్టికల్స్ అందులో కవర్ అయిపోతాయి టాపిక్స్ అనమాట. తెలంగాణ సెన్సస్ వస్తుంది 2011లో జరిగింది కాబట్టి ఆ సెన్సస్ అందులో వచ్చినప్పుడు మీరు ఈ సెన్సస్ టాపిక్ కూడా కవర్ చేసుకోవచ్చు. తెలంగాణ బడ్జెట్ గురించి చదవచ్చు. అందులో ఉన్న క్వశ్చన్స్ని బట్టి మీరు బడ్జెట్ చదువుతున్నప్పుడు మీకు లైక్ ఒక ఐడియా వస్తుంది అనమాట ఏం చదవాలని. సో మెజారిటీ ఆఫ్ ద టాపిక్ టీఎస్పీఎస్సీ పీవైక్యూ చదువుతున్నప్పుడు అనలైజ్ చేయండి కేర్ఫుల్గా. సో మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ యూపీఎస్సీ కూడా ఎందుకు రాశానంటే ఇండియన్ సెన్సస్ కానీ బడ్జెట్ కానీ సర్వే కానీ 5-year ప్లాన్స్ మేజర్లీ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా చాలా వరకు వస్తుంది. అండ్ నీతి ఆయోగ్ మీద కానీ. సో ఇలా చాలా కవర్ అవుతాయి. అండ్ పాలిటీ ఆర్టికల్స్. సో పాలిటీలో నేను చూసినంత వరకు టీఎస్పీఎస్సీలో పెద్ద కష్టంగా క్వశ్చన్స్ అడగలేదు, చాలా ఈజీ క్వశ్చన్సే. సో మీరు ఫండమెంటల్ రైట్స్ కానీ డిపిఎస్పి కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ ప్రియాంబుల్ కానీ సో ఇలా సోషలిస్ట్ సెక్యులర్ అని ఈ వర్డ్స్ గురించి కానీ సో వీటి గురించే మేజర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో యూపీఎస్సీ పీవైక్యూస్ చదువుతున్నప్పుడు అవి కూడా కవర్ అవుతాయి. అండ్ జియోగ్రఫీ, నాకైతే జియోగ్రఫీ కొంచెం కష్టమే అనిపిస్తుంది కాకపోతే ట్రై చేయొచ్చు. లైక్ ఎల్నినో, నాలినో, లేకపోతే వెట్ ల్యాండ్స్, గ్రాస్ ల్యాండ్స్, ఇలా ఎన్విరాన్మెంట్ గురించి కవర్ చేసుకోవచ్చు. ఏమైనా కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, అవి సైన్స్ అండ్ టెక్ కూడా, అండ్ హిస్టరీ కూడా కవర్ చేసేయచ్చు. సో అందుకని యూపీఎస్సీ పీవైక్యూ అండ్ టీఎస్పీఎస్సీ కొంచెం పార్ట్ అన్న కవర్ అవుతుంది. అండ్ ఎక్కడో ఒక చోట మేబీ ఆన్సర్స్ కొన్నైనా తగలచ్చు అనే నా ఒపీనియన్ తోటి చెప్పాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6th టాపిక్ టెస్ట్ సిరీస్ అండ్ మాక్ టెస్ట్. సో టెస్ట్ సిరీస్ అండ్ మాక్ టెస్ట్లో అయితే ప్రస్తుతానికి నేనైతే ఒకటే అటెంప్ట్ చేస్తున్నాను.
ఆశావాహి యాప్ వాళ్ళది. వీళ్ళ దగ్గర ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంది. సో బైలింగల్ అనమాట, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఆన్సర్కి కింద. సో అది నచ్చి తీసుకున్నాను 249 రూపీస్కి. అండ్ వీళ్ళ దగ్గర నాకు కూపన్ కోడ్ యూజ్ చేయొచ్చు, లైక్ యూపీఎస్సీ గురు అని, మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, వాళ్ళకి కాల్ చేసి అడిగినా మీకు డౌట్స్ చెప్తారనమాట. సో కొంచెం అఫోర్డబుల్గా ఉంది అనేసి, అండ్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేశాక కింద ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది అని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ మేజర్ పార్ట్, అట్లీస్ట్ 20 క్వశ్చన్స్, సమ్టైమ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. సో ఎవరైతే గ్రిప్ లేదు, ఇంతవరకు కాలేదు అనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ముహూర్తం అలా ఏం పెట్టుకోకండి అనమాట. సో చాలా తక్కువ అంచనా వేస్తారు. యాప్టిట్యూడ్ లాస్ట్లో ఒక టాపిక్గా ఇచ్చారు ప్రిలిమ్స్లో అని, కానీ చాలాసార్లు డిసైడింగ్ కూడా చేస్తుంది. నేను చాలాసార్లు చూశాను యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో చాలా, అంటే జనరల్ స్టడీస్లో బాగా స్కోర్ చేసిన వాళ్ళు సీసాట్లో జస్ట్ కట్ ఆఫ్ రీచ్ కాలేక ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట నాకైతే చాలా ఇంపార్టెంట్. సో ఆప్టిట్యూడ్ కవర్ చేయండి. టీఎస్పీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఆప్టిట్యూడ్ పార్ట్ ఉంటుంది చూడ, అది చూడండి. అండ్ అది చూస్తే మీకు ఏ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతున్నారో అర్థమవుతుంది. అండ్ యూపీఎస్సీలో సీసాట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్ లెవెల్ వెళ్ళకండి, సిహెచ్ఎస్ఎల్ పేపర్ వరకు సరిపోతుంది. సో అలా ఆ పేపర్స్ అండ్ అడ్డా 247 టెక్స్ట్ బుక్ మేజర్లీ ఈ ఫస్ట్ 3 పార్ట్స్ కవర్ చేస్తే ఇక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఇది చూస్తే మీకు ఏ లెవెల్లో అర్థమవుతుంది కాబట్టి. అండ్ వీటి ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం అయితే నా దగ్గర ఏం లేవు, నేను ఈ క్లాసెస్ తీసుకోను, నన్ను కామెంట్స్లో అడగండి మళ్ళీ. నేను ఏ యూట్యూబ్ వీడియో వస్తే వాళ్ళదే చూసేస్తాను. మేజర్లీ ఎవరైనా బాగా బిగినర్స్ ఉన్నారనుకుంటే ఫీల్ ఫ్రీ టు లెర్న్ అని ఒక సార్ చెప్తారనమాట. చాలా బేసిక్గా, చాలా ఓపిక్గా, చాలా క్లియర్గా చెప్తారు. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే యాప్టిట్యూడ్ నేర్చుకుంటున్నానో నేను ఫస్ట్ రిఫర్ చేసిన వీడియోస్ అవే. అండ్ ఈ రోజుకి ఏదైనా డౌట్ వస్తే అక్కడికే వెళ్తాను. అంటే ఆయన వీడియోస్ బేసిక్ బిగినర్స్కి చాలా యూజ్ అవుతాయి, లైక్ క్యాట్ ఆ లెవెల్ వాళ్ళకైతే కాదు. సో ముందే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పింది ఈ పార్ట్ అంతా కూడా మే 1 to 20 వరకు కవర్ చేయండి. 20 days మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. లైక్ ఏదైనా సరే ప్లాన్ చేసుకుని దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా 20 daysలో కంప్లీట్ అయిపోతుంది. సో మరి నెక్స్ట్ 20 days ఏం చేయాలి అనుకుంటారా? ఈ చదివిందే రివైజ్ చేయండి. సో ఇంకా ఆ 20 daysలో కంప్లీట్ చేసేసి మళ్ళీ వేరే కొత్త చదవాలని చూడకండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. కొత్త చదవాలనే ఆశతోటి ఉన్నవి కూడా పోగొట్టుకుంటాం అనమాట. సో ఆ May 21 నుండి June 8 వరకు టెస్ట్ సిరీస్ కానీ, పీవైక్యూస్ కానీ, ఆ రివిజన్ మొత్తం దీని మీదే కంప్లీట్గా డిపెండ్ అవ్వండి. సో హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. అండ్ నాకు తెలిసింది ఇదే. సో తెలిసింది చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులున్నా, మిస్టేక్స్ జరిగినా ఐఎమ్ రియలీ సారీ. నాకు తెలిసింది అయితే చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్.